ఈ 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 7వ ఇంట్లో మనకి శని ఉన్నారు. అదొకటి కాకుండా 6వ ఇంట్లోంచి 5వ ఇంట్లోకి రాహు వెళ్తున్నాడు. సో తప్పక వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ పిల్లలు సెటిల్ అవుతారు. సో ఫారిన్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే ఖర్చు పెట్టాలి పిల్లల మీద. సో తప్పక వీళ్ళు సెటిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కువ వాళ్ళ చదువు మీద కానీ వాళ్ళ సెటిల్మెంట్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా 12th నుంచి కేతు ఏమో 11th హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో, ఫైనాన్షియల్ మార్కెట్స్ లో, లేకపోతే ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీ కానీ ఐరన్ ఇండస్ట్రీ, ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి తప్పక లాభాలు అనేవి మనకి అక్టోబర్ తర్వాత మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా టువర్డ్స్ అక్టోబర్ నుంచి మనకి డిసెంబర్ వరకు మనం చూసుకున్నాము అంటే కనుక ఎవరికైనా కోర్ట్ కేసెస్ అంటే ల్యాండెడ్ ప్రాపర్టీ మీద కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు తీర్పు అవుతాయి. అంటే రిజల్ట్ అనేది వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితే ఉంటుంది. అంటే ఏంటి, శ్రమ పడాలి రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలంటే. సో తప్పక శ్రమతో కూడిన ఒక పనే కానీ కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ అనేది ఉంది. సో సపోర్ట్ ఉంది కనుక తప్పక వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే 11th లో సంచారం, జూపిటర్ సంచారం ఉంటే అన్ని అంటే ఏది ముట్టుకున్నా కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ గానే ఉంటుందన్నమాట. అటు ఎక్కువ నెగిటివ్స్ అనేది మనకి కనిపించట్లేదు. కానీ నేను నెగిటివ్స్ ఏం చెప్పానో, ఖర్చు అనేది చాలా అధికం. ఎస్పెషల్లీ అక్టోబర్ తర్వాత, అక్టోబర్ టు డిసెంబర్ చాలా ఖర్చులు అవుతాయి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళ నరసింహం చేయడం మంచిది. నరసింహ కవచం చదువుకోవడం కూడా చాలా మంచిది. అంటే ఏంటి, వెడ్నెస్డే నరసింహస్వామిని వెళ్ళి సేవించుకోవడం అనేది ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు సుదర్శన హోమం కానీ లేకపోతే విష్ణుమూర్తికి హోమాలు ఉంటాయి, అవన్నీ చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే ఎవరైనా మేము ఇవన్నీ చేయలేము అన్న వాళ్ళు నిత్యం అంటే దీపం అయితే ఫస్ట్ పెట్టుకోండి. అండ్ నిత్యం పూజించడం, విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిదన్నమాట. దాంతో పాటు హనుమాన్ చాలీసా కూడా చదువుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే కేతు మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అన్నమాట. సో తప్పక ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక వీళ్ళు షష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే సప్తముఖి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే జాతక రీత్యా ఇవ్వడం అనేది మనకి ఆన్మైతే అసలు యాక్చువల్గా చూసి ఇవ్వడం అనేది బెటర్. ఎందుకంటే ఆ రెమెడియల్ మెషర్స్ ఇంకా వాళ్ళ జాతక రీత్యా ఉంటాయి కనుక తొందరగా పనిచేసే ఒక ఛాన్స్ ఉందన్నమాట. తప్పక తొందరగా పనిచేస్తాయి కూడాను.